మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గూటికి చేరటం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి కులమతాలకు అతీతంగా పాలన నిర్వహించారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా అందేలా పరిపాలన సాగిందన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులకు, నా అభిమానులకు అందరూ కూడా రేపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా ఈ రోజున పరిస్థితులు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు 24 మళ్ళీ ఎలక్షన్ జరగటం, 3 పార్టీలు కూటమయ్యి అధికారంలోకి రావటం, ఆ రోజున పేద ప్రజలు ఏ విధంగా 2019 నుంచి 24 వరకు లబ్ధి పొందారు, సంతోషంగా ఉంటారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు అనుసరిస్తున్నారనే దాని మీద కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి అడుగు కూడా పేద పొడుగు బలహీన వర్గాల వరకే ఆయన నా జీవితం అని చెప్పేసి ఆయన వేసే అడుగు కులాలు మతాలతో సంబంధం లేకుండా ఆయన పరిపాలన జరిగింది. మనం అధికారంలో రావటం కోసమనే రాజకీయాలు చేయాలి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మీద, మతాల మీద, పార్టీల మీద ఆయన రాజకీయం చేయలేదు. అందరికీ సమానత్వంగానే పథకాలు చేరిని. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పథకాలు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజున ఆలోచనలో పడ్డారు. మార్పు మనం తీసుకురావాలనుకున్నాం, కానీ ఆ మార్పు వలన మన జీవితాలు ఈ విధంగా తయారవుతాయి అని చెప్పేసి ఆలోచనలో పడి మళ్ళీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద పొడుగు బలహీన వర్గాల వారు ఎంతోమంది మార్పు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి చక్కని పడుతుంది. నా బోటు వాళ్ళంతా కూడా ఈ కూటమి అనుసరిస్తున్న విధానాన్ని నచ్చక మా కాంగ్రెస్ పార్టీ, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఆ వచ్చిన విధానాన్ని